హాయ్ అండి, నమస్తే. కిసాన్ సాగుబడి యూట్యూబ్ ఛానల్ స్వాగతం అండి. ఈ రోజు మనం వచ్చేసి సింగరాజపల్లి గ్రామం అండి, అంటే జనగాం జిల్లాకు వచ్చినాము. హాకా రైతు సేవా కేంద్రం అండి. ఇక్కడ వచ్చేసి రైతులు ఉన్నారు. మనం ఇక్కడ రైతులు వచ్చేసి జనగాం చుట్టుపక్కల మన సబ్స్క్రైబర్ కానీ, దాంతోపాటు మన ఫాలోవర్స్ కానీ వీళ్ళు వచ్చేసి ఏమేమి మనం పత్తి గింజలు ఇప్పుడు స్టార్ట్ అవుతుంది కదండి తెలంగాణలో. ఇంకా వానలు పడలేదు, పూర్తిగా వానలు పడ్డాక పత్తి గింజలు పెట్టుకోవాలి. అయితే మనకు ఇప్పుడు ఏమేమి సీడ్ తీసుకుపోయినారు ఇప్పుడు సోయింగ్ చేయనిక ఒకసారి రైతులను అడిగి తెలుసుకుందాము. ఇక్కడ వచ్చేసి హాకా రైతు కేంద్రం మన డీలర్ కూడా మన దగ్గర ఉన్నారు, అగ్రిషియన్ డీలరు. అసలు ఇక్కడ ఏమేమి దొరుకుతాయి అంటే మనకు విత్తనాలు అనేది నకిలీ కాకుండా ఉండాలండి. ఒరిజినల్ విత్తనాలు అయితే మనకు బాగా దిగుబడులు వస్తాయి. కాబట్టి మనకు మంచి దిగుబడి రావాలంటే మంచి విత్తనం ఎన్నుకోవాలండి. అడుగు తెలుసుకుందాం రైతులని ఏమేమి విత్తనాలు తీసుకుందాం. నమస్తే అన్న, ఏం పేరు అండి మీ పేరు? సంతోష్ రెడ్డి. సంతోష్ రెడ్డి. ఏమేమి తీసుకున్నాను విత్తనాలు? ప్లాటినం, కబడ్డీ. గత ఇయర్ వేసినాయి అవే కంటిన్యూ చేస్తున్నాను, మార్చినావు ఈ సంవత్సరం? వేరే వేసినా ఇప్పుడు మార్చినాను. ఓకే, పత్తి సాగు ఎట్లా ఉందని, ఎంత దిగుబడి వచ్చింది లాస్ట్ ఇయర్? 10 క్వింటాలు వచ్చింది. 10 క్వింటాలు వచ్చిందన్నా. ఓకే, ఈ సంవత్సరం ఎన్ని ఎకరాలు పెడుతున్నారు? 15 ఎకరాలు పెడుతున్నారా? ఓకేనా. మీ పేరు ఏం పేరు? బాలస్వామి. మీరు ఎన్ని ఎకరాలు పెడుతున్నారు పత్తి? ఏమేమి సీడ్ తీసుకున్నారు మీరు? కబడ్డీ 6 రకాలు పెట్టాను. ఒక 5-6 రకాలు పెడుతున్నారు. పత్తి గింజలు పెడుతున్నారా? అందరు రైతులే. ఓకే, మీకు వచ్చేసి నేను చెప్పేది ఏంటంటే మనకు అగ్రిషన్ సంబంధించిన మందు ఉంటుంది అన్న, విఖ్యాతని ఆయిల్ మందు, మీకు నూనె మందులు అవి వచ్చేసి మనకు దోమకు కానీ, నల్లికి కానీ, త్రిప్స్కు, మైట్స్కు, దాంతోపాటు గుడ్డు దశ కూడా. అంటే పత్తిలో వచ్చేసి మనకు పుట్టగానే దోమ అంతా చచ్చిపోతుంది, కానీ తర్వాత దాన్ని పెట్టిన గుడ్డు చచ్చిపోతుంది. ఆ గుడ్డి మళ్ళీ పోతుంది, మళ్ళీ వాన పడ్డప్పుడు మళ్ళీ పిల్లలు అవుతాయి. మీరు ఏమనుకుంటారు అంటే మందు పనిచేయాలి అనుకుంటారు, అట్లా కాదు. విఖ్యాత అనేది ఉంటుంది మనది అగ్రిషన్ మందు. గుడ్డు దశతో పాటు చచ్చిపోతుంది. కొట్టినప్పుడు గుడ్డు దశ చచ్చిపోతుంది, తల్లి దశ చచ్చిపోతుంది. అప్పుడు ఏం చేస్తారంటే మీకు 15 రోజులు, 20 రోజులు, 25 రోజులు ఉంటుంది.